ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. అక్షర్ పటేల్ తీసుకున్న చెత్త నిర్ణయాల కారణంగానే సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుందని వివరించాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ లో, ఆ తర్వాత బౌలింగ్ లోనూ రెచ్చిపోవడంతో 47 పరుగుల బిగ్ మార్జిన్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేసింది. అభిషేక్ శర్మ 68 బాల్స్ లోనే 135 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అభిషేక్ శర్మను అవుట్ చేయాలనే ప్రయత్నంలో అక్షర్ పటేల్ చేసిన బౌలింగ్ చేంజెస్ ను అశ్విన్ తప్పుపట్టాడు. తన యూట్యూబ్ ఛానల్లో ఈ మ్యాచ్ ను విశ్లేషించిన అశ్విన్ మాట్లాడుతూ, అక్షర్ పటేల్ తీసుకున్న రాంగ్ స్ట్రాటజీ ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించింది. టీంలో అద్భుతమైన బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ నితీష్ రాణా లాంటి పార్ట్ టైం బౌలర్ తో 4 ఓవర్లు వేయించడం నిజంగా దారుణం. కొన్నిసార్లు అద్భుతమైన బౌలర్లు కూడా ఎక్కువగా పరుగులిస్తారు. క్వాలిటీ బౌలర్ అయిన నటరాజన్ కూడా 40 రన్స్ ఇచ్చాడు. అలా అని కీలక బౌలర్లను పక్కన పెట్టకూడదు. వాళ్ళు 50 రన్స్ ఇచ్చినా పర్వాలేదు, కానీ ముందుగా మీ ప్రధాన బౌలర్ల కోటా పూర్తి చేయాలి. అదే కాకుండా ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి కూడా తన కోటాను కూడా కనీసం పూర్తి చేయలేకపోయాడు. అలాగే ఫస్ట్ 2 ఓవర్లో 30 పరుగులు ఇచ్చుకున్న కుల్దీప్ యాదవ్ కు మరో ఓవరే ఇవ్వలేదు. కుల్దీప్ ఫస్ట్ 2 ఓవర్స్ లో రన్స్ ఇచ్చినప్పటికీ అతను మ్యాచ్ విన్నర్. మిడిల్ ఓవర్స్ లో వికెట్స్ తీసి మ్యాచ్ ను టర్న్ చేయగల సామర్థ్యం అతని దగ్గర ఉంది. కానీ అక్షర్ కుల్దీప్ చేతికి ఆ తర్వాత బంతి ఇవ్వనే లేదు. సో ఇలా అక్షర్ తీసుకున్న రాంగ్ డెసిషన్స్ వల్లే ఢిల్లీ ఓటమి ఖాయమైందంటూ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.